టీటీడీ నూతన ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ ఈ రోజు శ్రీవారి ఆలయంలో బాధ్యతలు స్వీకరించారు. అలిపిరి నడక మార్గం ద్వారా తిరుమలకి చేరుకున్న అనిల్ కుమార్ సింఘాల్ కు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. ముందుగా ఆలయ సంప్రదాయం ప్రకారం వరాహ స్వామివారిని దర్శించుకున్న అనంతరం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయక మండపంలో టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించారు. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ రెండవసారి టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని, స్వామివారి భక్తులకు సేవ చేసే భాగ్యం కల్పించిన సీఎం చంద్రబాబుకు తన కృతజ్ఞతలు తెలిపారు. 2017 నుంచి 3 ఏళ్ల పాటు ఈవోగా సేవ చేసే అవకాశం లభించిందని, 5 ఏళ్ల అనంతరం మళ్లీ ఈవోగా రావడం ఆనందంగా ఉందన్నారు. ఆ దేవదేవుని ఆశీస్సులతోనే రెండవసారి ఈవోగా అవకాశం వచ్చిందని, నాపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. రెండోసారి టీటీడీ ఈవోగా బాధ్యత స్వీకరించడం నేను పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఎందుకంటే స్వామివారి సేవ చేయడం, స్వామివారి భక్తులు సేవ చేయడం, ఎటువంటి అవకాశం లభించడం అది ఏ అధికారి అయినా చాలా గొప్పగా భావిస్తారు. అటువంటి పరిస్థితుల్లో మొట్టమొదటిసారి మే 2017 నుంచి అక్టోబర్ 2020 దాదాపు మూడు సంవత్సరాలు వాయిదా పాటు అవకాశం స్వామివారు కల్పించారు. మరి 5 సంవత్సరాల తర్వాత రెండోసారి టీటీడీ ఈవోగా రావడం, మధ్యలో కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ గవర్నమెంట్స్గా టీటీడీ బోర్డు సభ్యుని కూడా పనిచేయడం జరిగింది. ఎంతోమంది టీటీడీ అధికారులు, అదేవిధంగా ఎంతోమంది భక్తులు గత కొంతకాలం నుంచి స్వామివారు మీకు టీటీడీ ఈవోగా మళ్ళీ అవకాశం కల్పిస్తే బాగుంటుందనేది కోరుకోవడం జరిగింది. వీళ్ళందరి ఆశీస్సుల వల్ల సాధ్యమైందనేది నేను భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా రెండోసారి రావడం వల్ల నా మీద కూడా బాధ్యత ఎంతైనా పెరిగింది.